క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయినా ఎగబడటం అన్నటువంటిది. చివరికి ఆయన ఉపన్యాసం ఇస్తుంటే కూడా ఉపన్యాసం వినరు, కెవ్వుమని కేకలు విజిల్స్తో ఆడుకుతూ ఉంటుంటారు. అదొక మనిషిని చూస్తే సరదా సంబరం, అదేదో ఇంట్లో మనిషిని చూసినట్టు ఎగబడిపోయేటటువంటి సిచ్యుయేషన్. ఇది ఇంతకుముందు ఓట్లకు ముందో ఎన్నికలకి ముందో గొప్పగా అనిపిస్తుంది, కానీ రెగ్యులర్ పని చేసుకునేటప్పుడు పెద్ద ఇబ్బంది. ఆ ఇబ్బందిని ఫేస్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా ఏదైతే ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలో తిరిగినటువంటి సందర్భంగా మీదకి పడుతున్నటువంటి కార్యకర్తలకి ఒక క్లాస్ స్పీకరు, నన్ను పని చేసుకునేవ్వండి, కనీసం రోడ్డు కూడా కనిపించినంతగా నా మీద పడిపోతున్నారు, మీకు అందరికీ దండం పెడతాను, రోడ్డు చూడనివ్వండి నన్ను అని చెప్పారు. ఏదైతే ఓజీ 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 అంటూ అరుస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతకుముందు సీఎం అనేవాళ్ళు అది ఇంకా పోలేదు, నేను డిప్యూటీ సీఎం అయినా కానీ వాళ్ళకి ఆనందం కలగడం లేదు. అందరికీ నేను చెప్పేది ఒకటే, నేను వచ్చినప్పుడు అందరూ నన్ను చుట్టుముడితే పనులు జరగవు, నన్ను పని చేయనివ్వండి. ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుగు వాడుక భాష నేర్పించిన నేల ఇది, తిరుగుబాటు నేర్పించిన నేల ఇది, ఎవరైనా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది. కానీ వాళ్ళు మీరు సినిమాల మోజులో పడి ఓజీ ఓజీ అని పోస్టర్లు పెట్టి జేజేలు కొడితే జీవితంలో ముందుకెళ్ళలేరు. మాట్లాడితే చాలు అన్నా మేసం దిప్పు అంటారు. నేను మేసం తిప్పితే రోడ్ల నిర్మాణం జరుగుతుందా? నేను ఛాతీ గుద్దుకుంటే రోడ్లు పడతాయా? నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే రోడ్లు పడతాయి. అందుకే మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేత కావు, నాకు పని చేయడమే తెలుసు అంటూ అభిమానులకి హితవు చెప్పారు.